హైదరాబాద్లో ప్రిజం పబ్ నిర్వాహకులు రెచ్చిపోయారు. నటి కల్పికపై ప్రిజం పబ్ నిర్వాహకులు దాడికి పాల్పడ్డారు. బర్త్డే కేక్ విషయంలో పబ్ సిబ్బంది కల్పికతో గొడవకి దిగారు. ఈ క్రమంలోనే కల్పికను పబ్ నిర్వాహకులు అసభ్య పదజాలంతో దూషించారు. కల్పిక ఓ డ్రగ్గిస్ట్ అంటూ ప్రిజం సిబ్బంది దాడికి దిగారు. हर जगह क्लब पे जाके यही करते आप सर खुद से नहीं करते वो लोग आराम से आके केक देके जाते हैं। जानबूझ के कर रहे हैं आप हर जगह देते होंगे मैडम हमारे को नहीं देते हमको क्या मिलता जो आप ऑर्डर करें वो सर्व करें हमको क्या मिलता यही तो मिलता ना आपका बिल में कॉम्प्लीमेंट्री कराना चाह रहे हैं कॉम्प्लीमेंट्री दिए वही तो कॉम्प्लीमेंट्री करा रहे क्या हैं करा रहे हैं हमसे जो होता है वो दे सकते हैं वो सब आप लोग हमसे खा ज्यादा लीजिए नहीं हमको नहीं चाहिए आपका खाना जितना हो सकता है हमको नहीं चाहिए आपका खाना हमसे जितना हो सकता है उतना खर्चे आप मेरे ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి మా రిపోర్టర్ ఉమా ఉన్నారు. ఉమా, చెప్పండి, ప్రిజం పబ్లో జరుగుతున్న గందరగోళానికి గల కారణాలేంటి? ప్రిజం పబ్ లో హీరోయిన్ కల్పిక జనరల్ గా బర్త్డే సెలబ్రేషన్స్ కి తను వెళ్లడం జరిగింది. సో ఎందుకో తెలియదు, గత వారం నుంచి పబ్ ఇష్యూస్ అని కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి. మనం నిన్న చూసుకుంటే కనుక ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఇట్లాంటి ఇష్యూ అయింది. మీనల్ అనే ఇన్ఫ్లుయెన్సర్ వాళ్ళ మదర్ అండ్ సిస్టర్ వెళ్లారు. ప్రజెంట్ ఆ కేసు కూడా నడుస్తూనే ఉంది. ఒక పబ్ ఇష్యూ ఇంకా క్లోజ్ కాకముందని ఈ రోజే కల్పిక కూడా పబ్ గొడవతోనే బయటకు రావడం జరిగింది. అసలు తన బర్త్డే సెలబ్రేషన్ కోసం ప్రిజం పబ్ కి వెళ్ళడం జరిగింది. సో తను రెగ్యులర్ గా వెళ్తూ ఉంటారో లేదో అనేది ఐడియా లేదు, కానీ బట్ అక్కడ సిబ్బంది తనతో గొడవ పెట్టుకున్నారు. ఎందుకనేది తెలియదు. బర్త్డే కేక్ వల్ల మాత్రమే అని చెప్పేసి తిని చెప్తుంది. బట్ వాళ్ళ వర్షన్ వేరేలాగా ఉంది. వెంకట్ ఏమని చెప్తున్నారంటే, లేదు మీరు ఎందుకు బర్త్డే రోజున కావాలని పెద్ద ఇష్యూ చేస్తున్నారు, అక్కడ మీరు తీసుకోండి, కేక్ తీసుకున్నంత వరకు ఎందుకు ఇంత ఇష్యూ చేస్తున్నారని చెప్పి మాట్లాడడం జరిగింది. బట్ చూసుకుంటే కనుక లేదు, మీరే కొంచెం ఓవర్ గా రియాక్ట్ అయి మాట్లాడుతున్నారు, దానివల్ల మీ బర్త్డే సెలబ్రేషన్స్ స్పాయిల్ చేసుకుంటున్నారు అని వాగ్వివాదం, ఇరుపక్షాల వాగ్వివాదం అనేది మనం వీడియోలో చూడొచ్చు. సో ఇద్దరు కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ఉంది. సో మీరు ఇలా ఎందుకు చేశారంటే, లేదు మీరే ఇలా బిహేవ్ చేశారని చెప్పేసి కల్పిక వాళ్ళ మీద మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా దాడికి వచ్చారు. యాక్చువల్గా ఇది వచ్చేసి పబ్ వచ్చేసి మనకి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని విప్రో సర్కిల్ దగ్గర ఉంది. ప్రిజం పబ్ ఇది అందరికీ తెలిసిందే. సో అక్కడ ఉండే చుట్టుపక్కల ఉండే ఐటీ ఎంప్లాయీస్ కానీ రెగ్యులర్ గా ఎంప్లాయీస్ అందరూ వెళ్తూ ఉంటారు. సో తిని కూడా ఒక రెగ్యులర్ గా వెళ్తూ ఉండొచ్చు. బట్ ఈ రోజు అన్ఎక్స్పెక్టెడ్ గా తన బర్త్డే రోజున గొడవ జరగడం అనేది మనకు బయట మీరు తన సోషల్ మీడియాలో కూడా మన కల్పిక పోస్ట్. అయితే ఉమా, ఈ ఘటన ఎప్పుడు జరిగింది పబ్ లో? ఇది నిన్న జరిగింది, నిన్న నైట్ జరిగింది వెంకట్. సో తన బర్త్డే సెలబ్రేషన్ మామూలుగా నైట్ 12 o'clock కి కేక్ కట్ చేయడానికి అక్కడికి వెళ్ళడం జరిగింది. సో తన ఫ్రెండ్స్ అందరూ ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు వెళ్ళడం జరిగింది. రెగ్యులర్ గా తను అవుటింగ్ కి వెళ్తున్నట్టు ఈ రోజు కూడా వెళ్ళింది. సో అక్కడ జరిగిన విషయంలో వీళ్ళు వాగ్వివాదం, నా బర్త్డే కేక్ ఇవ్వలేదు, సరిగ్గా లేదు అని చెప్పేసి తిని మాట్లాడుతుంది. లేదు మేము మీరు చెప్పిన విధంగా చేశాము, ఎందుకు మీరు ఇలా బిహేవ్ చేస్తున్నారు అండ్ బర్త్డే ఎందుకు స్పాయిల్ చేస్తున్నారు అని చెప్పేసి వీళ్ళు మాట్లాడడం జరిగింది. అక్కడ ఇద్దరు ఘర్షణ పడుతున్న విజువల్స్ మనం చూడొచ్చు. బట్ తను ఎందుకనేది తెలియదు, నా బర్త్డే మీరే స్పాయిల్ చేస్తున్నారు అని చెప్పేసి కల్పిక మాట్లాడడం జరుగుతుంది. అయితే దీనిపై ప్రిజం పబ్ నిర్వాహకులు ఏమంటున్నారు? వారితో ఏమైనా మాట్లాడే ప్రయత్నం జరిగిందా? ఎస్, మనం మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ప్రిజం పబ్ వాళ్ళు ఒకటే చెప్తున్నారు, తనే ఓవర్ గా రియాక్ట్ అయ్యింది, మేము ఎలా అయినా సరే తన సెలబ్రిటీ కాబట్టి డెఫినెట్ గా మేము అలా చేయము, అలా బిహేవ్ చేయము, మామూలు అయిన వాళ్ళతో బిహేవ్ చేయము, ఇంకా ఎస్పెషల్లీ సెలబ్రిటీ కాబట్టి తనతో అలా బిహేవ్ చేయాల్సిన అవసరం మాకు లేదు, మా పబ్ రెప్యుటేషన్ కూడా పోతుంది కాబట్టి మేము అలా బిహేవ్ చేయము, మేము అనుకున్న విధంగానే కేక్ ఇస్తున్నాము. బట్ ఆవిడ దానికి ఓవర్ రియాక్ట్ అయిపోయి, లేదు మా మీద రివర్స్ గా మాట్లాడడం కానీ మమ్మల్ని బూతులు తిట్టారని వీళ్ళు మాట్లాడుతున్నారు. మా సైడ్ నుంచి ఎట్లాంటి మిస్టేక్ లేదు, కల్పికనే అలా మాట్లాడిందనే దీనికి చెప్తున్నారు వెంకట్. రైట్ ఉమ్మా, థ్యాంక్ యూ. कॉम्प्लीमेंट्री कराना चाह रहे हैं कॉम्प्लीमेंट्री दिए वही तो कॉम्प्लीमेंट्री करा रहे हैं क्या करा रहे हैं हमसे जो होता है वो दे सकते हैं वो सब आप लोग खा लीजिए हमको नहीं चाहिए आपका खाना जितना हो सकता है हमको नहीं चाहिए आपका खाना हमसे जितना हो सकता है उतना खर्चे आप मेरे मुंह पे मत मारो नहीं मारी नीचे मारी मालूम आपके मुंह को डिजर्व भी नहीं करता है वो बिल